హాయ్, నేను ఈరోజు మీకు కాదండి మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడి చేసి చూపిస్తున్నాను. అందుకోసం ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. ఒక బాండలు పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పట్టా లవంగాలు, 2 యాలకులు వేసి సిమ్లోనే దూరగా వేయించి పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాం అండి పౌడర్లా. ఇదిగో చూసారుగా ఇలా. ఇప్పుడు బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీట్గా కడిగేసి అందులో మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కాస్త ఆయిల్ వేసి బాగా కలిపేసుకోవాలండి నీట్గా. చూసారుగా ఇలా నీట్గా కలిపించుకొని ఇప్పుడు ఒక బాండలు పెట్టి అందులో మనం ఈ కలిపి ఉంచిన చికెన్ వేసి అందులో నీరంతా ఇంకిపోయి ముక్కలు బాగా ఉడికేలా చేసుకోవాలి. చెమ్మ లేకుండా నీట్గా అవి ఉడుకుతాయండి, బాగుంటాయి కూడా. చూడండి ఇలా. ఈ పికిల్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం స్టవ్ మీద వేరే బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడకబెట్టుకున్న ఈ చికెన్ని అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. మరీ ఓవర్గా వేగించకూడదు, అలా అని లైట్గా కాకుండా మీడియంలో వేగించి పక్కన ఉంచుకోవాలండి. ఈ పచ్చడి 4-5 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రెష్గా బాగుంటుందండి, చెడిపోదు. ఇలా ఈ ఆయిల్లో వేగించిన తర్వాత చికెన్ ముక్కలు వేగించేసిన తర్వాత మనం అదే ఆయిల్లో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సిమ్లో దూరగా వేయించుకోవాలండి. తర్వాత వేగించిన చికెన్ ముక్కలను కూడా అందులో వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇంట్లో కర్రీ చేయనప్పుడల్లా ఈ పచ్చడి వేసుకొని ఎంచక్కా తినేసేయచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఈ పచ్చడిని చల్లార్చుకొని, ఇది చల్లారిన తర్వాత మనం 2 నిమ్మకాయలు తీసుకొని పిండేసుకొని ఆ నిమ్మరసం అందులో వేసి బాగా కలపాలండి. అంతేనండి, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఎంచక్కా ఎంత బాగుందో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.